సో ఇక్కడ ఏదో కో డాట్ డాట్ అని చెప్పేసి అని ఏదో రాసింది, నాకు అక్కడ ఏం అర్థం అవ్వలేదు. సరే, సో నిజమే సార్. ఏంటి సార్ నాగరాజు సార్, ఒకరిద్దరు మీ మీద నిందలేస్తున్నారా? సరే, సీనియర్ జర్నలిస్టులు ఎప్పటి నుంచో నంబూద్రి సార్ అన్నట్లు వాళ్ళు జర్నలిజానికి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు జర్నలిజానికి వచ్చిన తర్వాత, అంటే అప్పుడు మీరేదో చాలా చిన్న పిల్లలు అని చెప్పేసి అని ఆ పదాలు నేను చదవలేనులే కానీ, సో అలా చెప్పారు కదా. సో వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు అయి ఉండొచ్చు. మరి నేను కూడా మీ మీద వార్తలు వేశానుగా, శ్రీనివాస్ రెడ్డి సార్ మీద కూడా నేను వార్తలు తీశాను కదా. సో చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను కాల్ చేసినప్పుడు సార్, నేను రిప్రజెంటేషన్ మన యూనివర్సిటీలో ఇస్తే ఫోన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడారు. మొన్న కూడా క్లాసెస్ కూడా పెట్టారంట వరంగల్లో. మరి ఇక్కడ హనంకొండలో ఎప్పుడు పెడతారో నిజంగా నేను కూడా వినాలనుకుంటున్నాను. అంటే ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏంటి అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఎంతూజియాజంగా ఉందన్నమాట. సో వింటాను సార్ క్లాసెస్. మరి మేబీ వరంగల్లో జరిగినాయంట, హనంకొండలో ఎప్పుడు పెడతారో నాకు తెలీదు. సో అంటే కర్రు కాల్చి ఇంకా డాష్ డాష్ డాష్, ఆ మాట అందరికీ తెలుసు, ఆ పదం ఏంటి అనేది, కర్రు కాల్చి ఎక్కడ పెడతారో అని చెప్పేసి అని. అంటే ఎవరికి పెడతారు సార్? నిజంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు సార్. తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి కంపల్సరీ కర్మ సిద్ధాంతం అంటూ ఉంటుందిగా.